వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వనపర్తి జిల్లా కేంద్రంలోని రిలయన్స్ స్మార్ట్ మార్ట్లో కుళ్ళిన ఆహార పదార్థాలు. నటులు అక్రమ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించి లక్షలాది మంది యువత జీవితాలను హాని కలిగిస్తున్నారు. డాక్టర్ ఏకే పాల్. తెలంగాణ రాష్ట్రంలో అర్ధరాత్రి పిడుగులతో కూడిన వర్ష బీభత్సం. అనేక ప్రాంతాలు జలమయం. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటిని పొదుపుగా వాడుకున్నాం, భూగర్భ జలాలను కాపాడుకున్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్. 6 ఉద్యోగాలు సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచిన ఎస్ఐ సందీప్ కుమార్. కుప్పం నడి ఒడ్డున ఉండే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి పూలమాలలు వేస్తూ పాలాభిషేకం చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలేశ్వరం మండలం మర్రివీడుకు చెందిన గంగపుత్రులు మత్స్యకార సంఘం సభ్యులు ఏలేశ్వరం మత్స్యశాఖ అధికారి రాజేంద్రపై అసహనం వ్యక్తం చేశారు. రాజేంద్ర తమపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. రాజేంద్రపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. తమ గ్రామంలో చేపట్టాల్సిన కార్యక్రమాన్ని తమ సమస్యలు అధికారులు దృష్టికి తీసుకెళ్తామని వేరొక ప్రాంతానికి మార్చారని ఆరోపించారు. లైసెన్సు జారీ విషయంలో జప్తం చేస్తున్నారంటూ ఆరోపించారు. తమ సమస్యలను ఉన్నతాధికారులు వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా మీడియాను ఆశ్రయించారు. దీనిపై రాజేంద్రన్ వివరణ కోరగా మత్స్యశాఖ ఆదేశానుసారం ప్రతి అంశంలో నియమ నిబంధనలకు అనుగుణంగా మేము పనిచేస్తున్నామని తెలిపారు. లైసెన్సు విషయానికి వస్తే మత్స్యకారులు వేటలో ఉపయోగించే వాళ్ళ పరిమాణాన్ని పలు అంశాల అనుగుణంగా లైసెన్సు ఫీజు అనేది ఉంటుందని తెలిపారు. రాజేంద్ర మత్స్యకారులపై చేస్తున్న వివక్షని, మత్స్యకారులపై ఉపయోగిస్తున్న అధికారాన్ని, మత్స్యకారులపై చూపిస్తున్న అవిక్షతను, లైసెన్సుల్ని మనకి ఇప్పించాలి. తక్కువ ధరకే లైసెన్సుల్ని, తక్కువ ధరనే లైసెన్సులకి, తక్కువ ధరనే లైసెన్సులకి రాజేందర్ రాజేందర్ రాజేందర్. ఈ లైసెన్సులు అయితే ఈ గోదావరిలో కూడా ఉందండి లైసెన్స్, నర్సీపట్నంలో ఉంది. అన్ని విధాల అన్ని రకాలుగా మా మత్స్యకారులు లైసెన్సులు తీసుకుంటున్నారండి. కనీసం ఏటలకి వెళ్తున్నారండి. ఏటలకి వెళ్తే 10 నెలలు ఏట కాకుండా 12 నెలలు ఏట చేసుకుంటున్నారు ఎక్కడైనా సరే. మాకైతే ఏట నిషేధం అని 2 నెలలు ఖచ్చితంగా ఏట ఆఫ్ చేసేస్తున్నారండి. జూన్ అండి. మాది మర్రివీడు మత్స్య సహకార గంగాలమ్మ మత్స్య సహకార సంఘం సొసైటీ అండి మాది. అయితే మేము ఏలేరు ప్రాజెక్టులో బొండవన్ చెరువు నిమిత్తం మేము సొసైటీ సభ్యుల కింద మొత్తం జాయిన్ అయ్యామండి. మాది ఒక సొసైటీ ఉందండి మాకు, ఆ మత్స్యకారుల సొసైటీ అండి మాది. మత్స్యకారుల సొసైటీ ద్వారా ఈ సొసైటీ ద్వారానేమో చేపల కార్యక్రమాన్ని మర్రివీడు పంచాయతీలో పెడదామని, మరి మా సొసైటీ నిమిత్తం మర్రివీడులో పెడదామన్నారని ఈ ప్రోగ్రాం అయితేనే చేపల ప్రోగ్రాం మర్రివీడు ఏలేశ్వరం మండలం మర్రివీడు కంబాలపాలెం మత్స్యకారులందరూ సమస్యలు కూడా రకరకాల వర్క్ ఇన్స్పెక్టర్ ఈ ప్రాజెక్టు మీద ఇన్స్పెక్టర్ రాజేంద్ర అనే వ్యక్తికి ఈ యొక్క జలాల యొక్క సమస్యలన్నీ కూడా రకరకాలుగా సమస్యలు ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన అతను జీవో ఉన్నా లేకపోయినా రకరకాలు ఉన్నాయంటూ 100 రూపాయలు కట్టించవలసింది 1000 రూపాయలు కట్టిస్తూ రకరకాల ఇబ్బందులు జలాలందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. దీనికి ఈ మత్స్యకారులు వీళ్ళందరూ కూడా పిల్లలు వేయాలని చెప్పి ప్రాజెక్టులో మేము మర్రివీడికి వేస్తామని చెప్పి కంబాలపాలెంలో వేస్తాం, మీరు ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోండి, మీరు అందరికీ చెప్పుకోండి అని చెప్పి కంబాలపాలెంలో పిల్లలు వేయకుండా జయనవరాన్ని అప్పటికప్పుడు నైట్ మార్చేసి మేము అందరూ ప్రశ్నిస్తాం, అతను అన్నీ మేము అడుగుతాం, ఇవన్నీ అడిగితే ఇవన్నీ నా బండారం అంతా బయటపడిపోద్ది అన్న ఉద్దేశంతో ఎక్కడో ఉన్న రమణీపేట నుంచి ఉన్న మత్స్యకారులను పిలిపించి ఇక్కడ ఏర్పాటు చేసి తూతు మంత్రంగా అధికారుల దగ్గర మెప్పి పొందేటట్టుగా ఇక్కడ మీటింగ్ తాత్కాలికంగా ఏర్పాటు చేసి అక్కడ ఏదో తూతు మంత్రం కింద పిల్లలు ఇక్కడ ఏర్పాటు గబగబా చేయించేసి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా, ఇక్కడున్న మత్స్యకారులకి సమాధానం చెప్పుకుంటా, గ్రామ పెద్దలకు సమాధానం చెప్పుకుంటా, ఎవరికి చెప్పకుండా ఏం చేసుకుంటారో చేసుకోండి అనుకుంటూ పారిపోతున్నాడు. ఆపి అడిగితే సమాధానం చెప్పట్లేదు. అతను ఈ జలాలందరూ కూడా దగ్గర కూడా మొత్తం డబ్బుల రూపంలో అయితేనే ఇంకో రూపంలో అయితేనే ఇది వేటాడకూడదు, అది వేటాడకూడదు, ఈ బోటు తిరగకూడదు, అది తిరగకూడదు, ఇది కూడా తిరగకూడదు అని చెప్పి మొత్తం అంతా కూడా వ్యవస్థనంతా కూడా అతను గ్రిప్లో పెట్టుకుని ఎవరు చెప్పినా గతంలో ఈ జలాలు సార్ ఈ మత్స్యకారులందరికీ కూడా ఇలా జరుగుతుందండి అని మా ఎమ్మెల్యే గారు సత్యప్రభ గారి దృష్టిలో కూడా పెట్టాం.
ఆవిడ కూడా ఆ జలాల దృష్టికి వెళ్ళకండి అని చెప్పింది. చెప్పినా సరే ఆ ఎమ్మెల్యే గారి మాట కూడా లెక్క చేయకుండా, మండలం వాళ్ళ నాయకులు కూడా మన లెక్క చేయకుండా, నాకు ఎవరు చెప్పినా మీరు రికమెండేషన్ చేస్తే మీరు ఫోన్ చేయించారంటే మేము మరి ఇంకొక ఫోన్ నా దగ్గరికి వచ్చిందంటే మీకు పని చేసేది కూడా చేయనని చెప్పి వీళ్ళని కూడా డిమాండ్ చేసి చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు రాజేంద్ర అనే వ్యక్తి. ఆ వ్యక్తి మీద యాక్షన్ వెంటనే తీసుకోవాలని ఇప్పుడు డిఎఫ్ఓ గారు వచ్చారు. డిఎఫ్ఓ గారు కూడా తెలియపరిచాం. ఆ పై అధికారి, జిల్లాధికారి, మత్స్యకారు సంబంధించిన అధికారి కూడా వచ్చాడు. ఆయనకు కూడా చెప్పాం. మేము లెటర్ రూపంలో కూడా ఇస్తాం. మేము మీడియా తరఫున కూడా ఈ సమస్యని, ఈ వేటాడుకునే సమస్యలు, అందరూ వేటాడుకునే జలాలందరి సమస్యలే కూడా మేము ఇది ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెడతాం. మేము మీడియా సమస్యలో కూడా సపోర్ట్ చేసి ఈ సమస్యని మీరు పైకి తీసుకెళ్ళి దీన్ని పరిష్కారం చేసి అతను అనేవాడిని ఇక్కడికి రాకుండా ఇతనికి ఎవరికైతే న్యాయం చేస్తారో, మత్స్యకారులకు ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళని ఇందులో డిపార్ట్మెంట్గా నియమించి ఇతను వెంటనే తొలగించాలని కోరుచున్నాం. స్టేషన్ గన్పూర్లో ఇందిర వర్గీయుల మీడియా సమావేశం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న స్వల్ప ఓట్లతో ఇందిర ఓటమి పాలైన పార్టీ అధికారంలోకి వచ్చిందని సంతోషపడ్డాం. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ కార్యకర్తల బ్రతుకులు బాగా పడతాయని అనుకుంటున్నాం. వేరే పార్టీతో గెలిచి మా పార్టీలోకి వచ్చిన కార్యం మాపై పెత్తనం చేస్తే ఎలా ఉంటుంది? మేము జెండాలు మోసి జనాలను ముఖ్యమంత్రి సభకు తరలిస్తే కడియం వర్గీయులకు స్టేజీ పాస్లతో సహా వీఐపీ, వీవీఐపీ పాస్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చనిపోయిన కాంగ్రెస్ పార్టీని బతికించింది ఇందిర లేకపోతే స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్లో ఉన్నవారికే మొదటి ప్రాధాన్యత అన్న కడియం మాట మార్చారు. మేం పదవులు, కాంట్రాక్టర్లు అడగడం లేదు. పార్టీలో మమ్మల్ని గుర్తిస్తే చాలు. ఎమ్మెల్యే కడియం పద్ధతి మార్చుకోకపోతే గాంధీ భవన్కు వెళ్తాం, అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి ఆందోళన చేస్తామని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరి టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తులో గెలిచిన విజయరామరావు గారు మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలను పట్టించుకున్న రోజుల్లో, ఆ తర్వాత మన తాటికొండ రాజయ్య గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిపిస్తే వారు కూడా కొద్ది రోజుల్లోనే పోయి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పుడు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నా కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కార్యకర్తలందరూ కూడా ప్రతిపక్ష హోదాలో ఉండడం జరిగింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మా నాయకురాలు సింగపురం ఇందిర గారు కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ, సరే ఓడిపోయినా కూడా ఇన్ఛార్జ్ ఉన్నది, గవర్నమెంట్ ఉన్నది, మాకు మంచి రోజులు వచ్చినాయి, ఇంకనైనా ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ బతుకులు బాగుపడతాయి, ఇక్కడ ఉన్న పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది, పార్టీలోకి వచ్చి మా ముందే వాళ్ళ పెత్తనాలు చెల్లిస్తుంటే మరి కష్టపడ్డ మా పరిస్థితి ఏంటి? మరి మొన్నటికి మొన్న ఇక్కడ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం జరిగితే మరి కనీసం ఇక్కడ ఏ మండల స్థాయి లీడర్లకు కానీ కష్టపడులకు కానీ ఒక్క స్టేజీ పాస్ కూడా మాకు రాదు. కేవలం వాళ్ళతో పార్టీలో చేరిన వాళ్ళకే స్టేజీ పాసులు ఉంటాయి, వాళ్ళకే విఐపీ పాసులు ఉంటాయి. మరి మేము జనాలను తరలించే వరకు, మరి జెండాలు మోసే వరకు, మీటింగ్ల వరకు మా పని అవుతారు. మరి మేము కష్టపడే పార్టీ కోసం సేవ చేస్తే, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం కష్టపడి మేముంటే, కాంగ్రెస్ పార్టీ లైట్ ఆడకుండా మేమున్నాం. మరి వివిధ పార్టీలలో పదవులు అనుభవించి డబ్బులు సంపాదించుకొని మళ్ళీ మా పార్టీలోకి వచ్చి మా మీద పెత్తనం చెల్లిస్తున్నారు. కాబట్టి అధిష్టానమైన రేవంత్ రెడ్డి గారైనా మరి ప్రత్యేకంగా స్టేషన్ గన్పూర్ మీద మీ దృష్టి పెట్టాలి. ఇటు హనుమకొండ జిల్లా అధ్యక్షులు నాయక్ రాజేంద్ర రెడ్డి గారైనా, జనగాం జిల్లా మరి అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారైనా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సింగపురం ఇందిర గారు కోట్ల రూపాయలు ఖర్చు చేసుకుని చనిపోయిందనుకున్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి మరి అలా పార్టీ ఇక్కడ బతుకున్నదంటే సింగపురం ఇందిర గారి ద్వారా. వారి ద్వారా ఇందిర గారు లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు. అది మొత్తం తెలంగాణ రాష్ట్రానికి కూడా తెలుసు. ఇదే సభలో మొన్న జరిగిన ముఖ్యమంత్రి గారు పెట్టిన మీటింగ్ లో మరి ఎమ్మెల్యే గారి ఎలక్షన్ల అప్పుడు అదే మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు వచ్చి మరి అక్కడ చెప్పడం జరిగినది. మరి ఇందిరా గారిని గెలిపియాలి, మరి ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఇక్కడ అభివృద్ధి చేయలేదు, ఒకరి మీద ఒకరు చెప్పుకొని స్టేషన్ గన్పూర్ వెనకబడిపోయిందని చెప్పి వాళ్ళే చెప్పడం జరిగినది. మరి తెలిసినా కూడా వాళ్ళని పార్టీలో తీసుకున్నారు. సరే, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం కాబట్టి మా మేడం గారు కూడా మీకోసం కట్టుబడి ఉన్నది. మరి వాళ్ళకు క్యాబినెట్ లో హోదా లేదు, నామినేట్ పోస్ట్ లేదు, కనీసం ముఖ్యమంత్రి గారి మీటింగ్ కూడా మేడం గారిని రానియలేదు.
ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలు అందరి కష్ట సుఖాలు మేడం గారి తప్ప ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఇక్కడ కష్టపడేది కాబట్టి మేము చేసిన సేవలు ఏంది, మా కష్టం ఏంది, పార్టీ కోసం మేము చేసిన పని ఏంది మేడం గారు తెలుస్తుంది. కాబట్టి ఆ మేడమే రానప్పుడు మమ్మల్ని గుర్తించడం లేవు. మరి ఆ మేడం ఎందుకు రాణిస్తలేదు? మరి ఆ మేడం రానప్పుడు మా పరిస్థితి ఏంది? మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలందరం కూడా మేము ఏమైపోవాలి? మీరు కడియం గారు పార్టీలోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పిళ్ళు, మరి నాతో వచ్చిన వాళ్ళు అందరికీ పచ్చిపులుసు, కాంగ్రెస్ పార్టీని పట్టుకొని పనిచేసిన వాళ్ళందరూ కూడా మీ అందరికి బిర్యానీ ఉంటుందని చెప్పిండు. ఇలా బిర్యానీ కాదు, పచ్చిపులుసు కాదు, ఎల్లిపాయ కారం కూడా లేదు ఇలా కాంగ్రెస్ పార్టీని నమ్ముకునే వాళ్ళు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం నమ్ముకొని మేము ఉంటే మాకు గుడ్డు సున్నా మిగిలింది. సరే మమ్మల్ని పదవులు అడుగుదలేము, మేము కాంట్రాక్టర్ అడుగుదలేము, పని చేసినందుకు మమ్మల్ని గుర్తించండి, మరి పార్టీ కోసం సేవ చేసినామని చెప్పి మేము అడుగుతున్నాం. కార్యకర్తలు అందరం కూడా గాంధీ భవన్ పోయి మరి కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దగ్గర మరి మా విన్నపాన్ని మరి తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడనే కాకుండా కూడా ఢిల్లీకి పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము పార్టీకి సేవ చేసింది మరి మామూలు సేవలు కాదు, జీవితాలు అర్పించుకున్నాం. వనపర్తి జిల్లా కేంద్రంలోని రిలయన్స్ స్మార్ట్ మార్ట్లో కుళ్ళిన ఆహార పదార్థాలు. మార్ట్లో కొన్న ఆహార పదార్థాలు ఫంగస్ పట్టి కుళ్ళిపోవడంతో యజమానానికి ఫిర్యాదు చేసిన కస్టమర్. యజమానిని నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసిన కస్టమర్ ఫిర్యాదుతో తనిఖీలు చేసి మార్ట్ను తాత్కాలికంగా మూసేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఎవరు దీని మేనేజ్మెంట్? మీరేనా మేనేజర్? ఎక్స్పైర్ డేట్ ఏమో 2026 వరకు ఉంది, కానీ అప్పుడే ఇది ఫంగస్ వచ్చింది. ఇట్లా బూజు పట్టింది, ఎట్లా తిని ఎట్లా కావాలి పబ్లిక్ ఏంది రిలయన్స్ వాళ్ళది అరాచకం ఏంది, కథ ఏంది? మీరు అసలు ఏమన్నా చూస్తున్నారా, పట్టించుకుంటున్నారా? ఇంతకు కస్టమర్లు ఇట్లాంటివి కొని ఏం కావాలి? ఫుడ్ కలెక్టర్ ఏడు ఉన్నాడు, ఫుడ్ ఇన్స్పెక్టర్ కంప్లీట్ చేస్తాం మేము. ఇంకొకటి అప్పుడే పురుగులు ఎక్కువ కూడా మీరు చెప్పినారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే మొదలు ఎక్కబోతున్నారు, ఎప్పటికీ చెప్పలేరు. చెప్పకముందే వీడియో తీసుకున్నాం, మీరు వచ్చినాక మళ్ళా వీడియో తీసుకున్నాం. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం అమరవల్లి గ్రామం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా సర్వే మొదలుపెట్టారు. గ్రామ విద్యార్థుల భవిష్యత్తు ప్రతికూల అనుభవం చూపవచ్చు. ఇక్కడ విద్యార్థులు ఇతర పాఠశాలలకు వెళ్లేందుకు దూరం, బాలికల భద్రత దృష్ట్యా మరియు ఇతర సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని స్కూల్ విలీనం చేయకుండా ఉండాలని ఎంపీపీ స్కూల్ గల బాల బాలికల విద్యార్థుల తల్లిదండ్రులు మాజీ ఎమ్మెల్యే వర్మ కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. కొన్నాళ్ళే ఎంతమంది ఉన్నారు? 45 మంది అంటే 5 30 ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మొన్న మన అమరీగా ఇంకో 30 జాయిన్ చేస్తామని ప్రామిస్ చేస్తున్నారు. లెటర్ ఇచ్చారు, అది ఇచ్చి పంపిస్తున్నాను. ఇంకో 30 మంది కండిషన్ రాయండి. మే కల్లా 30 మంది జాయిన్ అవుతే ఉంచండి. గ్రామాల్లో ఇంత తక్కువ మందితో మేము ఉంటాం, ఇలాగే ఉండాలన్నప్పుడు తల్లిదండ్రులు ప్రశ్నించుకోవాలి. పిల్లల భవిష్యత్తు పాడవుతుంది. అంచేత గ్రామ పెద్దలు తల్లిదండ్రులు కలిసి ఇంకొక 30-35 మందిని ఎన్రోల్మెంట్ చేసినప్పుడు ఆ మోడల్ స్కూల్ మన గ్రామంలోనే ఉంటుంది, మన పిల్లలు మన గ్రామంలోనే ఉంటారు, చదువు అభివృద్ధి చెందుద్ది. ఎక్కడో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి వేలకు వేల ఫీజులు కట్టుకుని ఆడొచ్చే వరకు రోడ్డు మీద తల్లిదండ్రులు నిలబడే పరిస్థితి లేకుండా అదే విద్య మన గ్రామంలో మన మోడల్ స్కూల్లోనే మన కూటమి ప్రభుత్వంలో మన మంత్రి నారా లోకేష్ గారు మనకు అవకాశం ఇచ్చారు. కాబట్టి అటు
తెలుగుదేశం అవనండి, జనసేన అవనండి, వైసీపీ అవనండి, బీజేపీ అవనండి, రాజకీయాలు పక్క తీసి గ్రామం స్కూల్ మన తల్లి లాంటిదని చెప్పి ఆ స్కూల్కి తల్లికి 65 మంది పిల్లల్ని ఇస్తారు. స్కూల్కి మంచి టీచర్లు, ఒక 5 టీచర్లు వస్తారు, 30 మందికి ఒక అడిషనల్ టీచర్, 7 టీచర్లు ఉంటారు, మంచి విద్య బోధిస్తారు. మన పిల్లలు ఆనిముత్యాల్లో అవుతారని ఒక ముఖ్య ఉద్దేశంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి ఈవేళ ఆ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వ స్కూల్స్ని, మన గ్రామంలో ఉన్న స్కూల్కి పిల్లలు వచ్చే విధంగా కష్టపడాలి. ఎందుకంటే పూర్వం మా చిన్నప్పుడు ఉండేది, హెడ్ మాస్టర్లు వచ్చేవారు, సర్పంచ్లు వెళ్ళి చెప్పేవారు మీ పిల్లల్ని జాయిన్ చేయమని. మరి ఆ యొక్క ఆలోచన మనలో మార్పు రావాలని చెప్పి నేను మన పిఠాపురం ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. మన ఊళ్ళో మోడర్న్ స్కూల్ పెట్టుకుందాం, దానికి కావాల్సిన పిల్లల్ని మీరు ఇవ్వండి, ఇస్తే మీ స్కూల్ మీ దగ్గర. ఇవ్వని పక్షంలో ఎక్కడైతే ఎక్కువ మంది స్కూల్ మెంబర్స్ ఉన్నారో అక్కడికి తక్కువ మంది ఉన్న వాళ్ళని జాయిన్ చేస్తాం. ఆ ఇబ్బంది ఉండకూడదు అనుకున్నప్పుడు మనం ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్స్ పంపుతున్నామో దాని బాబులా ఉంటుంది విద్య. ఈసారి ఇక్కడ జాయిన్ చేసుకుంటే మన ఊళ్ళో మన స్కూలు మన ఊళ్ళోనే ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మరియు కూటమి ప్రభుత్వం భాగస్వాములైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన స్కూల్స్ని మోడర్నేట్ చేసి పిల్లల్ని ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి చేసి వాళ్ళకి ప్రభుత్వం సపోర్ట్ చేసి ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా సరిదిద్దాలనే ఒక ఆలోచనతో లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు. మన గ్రామాల్లో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. పిల్లలు తక్కువ ఉన్నప్పుడు ఒకలే టీచర్ ఉంటున్నారు, 30 మంది ఉన్నారు. ఇప్పుడు ఒక్కో గ్రామానికి ఒక్కో మోడల్ స్కూలు పెడతా ఉన్నారు. దానికి కావాలనుకుంటే 60+ ఉండాలి, 65 మంది దగ్గర ఉండాలి. మన గ్రామంలో మన స్కూల్ ఉండాలనుకున్నప్పుడు రాజకీయాలకు అతీతంగా గ్రామ పెద్దలు, అదేవిధంగా అక్కడ ఉన్న టీచర్సు ఎన్రోల్మెంట్ పెంచాలి. పెంచుకున్నప్పుడు మోడల్ స్కూల్ మన గ్రామంలోనే ఉంటుంది. 5 తరగతులకి 5 టీచర్లు ఉంటారు. అలాగే ప్రతి 30 మందికి ఒక అడిషనల్ టీచర్ వస్తారు. అంటే 7 టీచర్లు ఉంటారు. దీని యొక్క ఆలోచన ఏంటంటే విద్యార్థుల్ని. ప్రపంచ నీటి దినోత్సవం పురస్కరించుకొని వరంగల్ జిల్లా భూగర్భ శాఖ సహకారంతో మార్పు సొసైటీ ఆధ్వర్యంలో రాయపర్తి మండలం ఉగల్ గ్రామంలో నీటిని సంరక్షిద్దాం, కరువు తరిమి కొడదాం ర్యాలీని నిర్వహించారు. అనంతరం రైతులు, పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జర్నలిస్ట్ బైరి రవి, భూగర్భ జల శాఖ అధికారి మెరుగు అశోక్, క్లస్టర్ ఏఈఓ పసరగుండ మనస్విని విచ్చేసి మాట్లాడారు. రోజు రోజుకు భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయని, భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే గొప్ప వరం నీరే అని అన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవడం ద్వారా ఎక్కువ విస్తీర్ణం సాగు చేసుకోవచ్చని అన్నారు. రైతులు అధునాతన పద్ధతులను పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పంట మార్పిడి చేసుకుని అధిక లాభాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్పు సొసైటీ వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ పోరెల్ల విప్లవ్, అడిషనల్ కోఆర్డినేటర్లు గేదెపాక శ్రీనివాస్, తోడేటి ఆంజనేయులు, రాయపర్తి సొసైటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, హైడ్రాలజిస్ట్ సర్దార్ గురుదేవ్ సింగ్, క్లస్టర్ ఏఈఓలు క్రాంతి, సాయి, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. లింకుడు గుంత ద్వారా మనం బోర్ రీఛార్జ్ చేస్తాము. వ్యవసాయ భూమిలో కూడా వాటర్ హార్వెస్టింగ్ షెడ్స్ కట్టుకుంటే మీకు అక్కడ వాటర్ స్టోరేజ్ అయితే అప్పుడు మాత్రమే మీ వ్యవసాయ భూమిలో ఉన్న బావిలో కానీ బోర్లో కానీ నీళ్ళు దొరికే అవకాశం ఉంటుంది. సో వాటర్ అలా వేస్ట్ చేయకండి. అండ్ ఇంకోటి ఇందులో అవకాశంగా మా వ్యవసాయ శాఖకు సంబంధించిన ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే అందరూ వరికి కన్వర్ట్ అయిపోతున్నారు. చిలకలు కూడా పొలాలుగా దున్నేసి. ఇందాక మన రైతు ఒకరు పేరు అయ్యలేదండి, మేము సదాశివగా డిస్కస్ చేసుకున్నాం. మేము ఇద్దరం అక్కడ గవర్నమెంట్ బోనస్ సపోర్ట్ చేస్తుంది, గవర్నమెంట్ సన్నవాట్లు ఏముంటుంది కాబట్టి మేము చిలకల్ని పొలాలు చేస్తున్నారు. అది వాస్తవమే, ఓకే, అవసరం ఉంది కాబట్టి గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది. అండ్ మీకు కూడా ఇంకో పెద్ద పెద్ద ఇప్పుడు వేరే దేశాల్లో పత్తి ఏరే మిషన్ కదా ఉన్నట్టు అవి టెక్నాలజీ డబుల్ చేయొచ్చు. ఈ ఇరిగేషన్ సిస్టమ్ చేంజ్ చేయాలి.
మరి కాలువలు కట్టి పెడతారు అట్లా కాకుండా నేను గుర్తు చేసి చేస్తాను. అట్లా కాకుండా మనం లిక్విడ్ యూరిన్ సిస్టమ్ వాడుకోవాలి. అట్లా మనం తక్కువ నీటితో ఎక్కువ యూరిన్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత ఇక మనం నీళ్లు సేవ్ చేయాలంటే మనం వర్షం నీరు ప్రతి బొట్టును భూమిలో ఉంచాల్సిందే. అది ఏ విధంగా చేస్తుంటావు? ఇళ్ళలో అయితే మనం ఇంకుడు గుంటలు పెడతాం, మరి చేనుల మన వాగుల నుంచి చెక్ డ్యామ్స్ కడతాము. తర్వాత ప్రతి రైతు తన పంట పొలంలో ఫిల్టరేషన్ ట్యాంక్స్ కట్టుకోవాలి. తర్వాత తన బోరు చుట్టూ ఇంకుడు ఉంటుంది, అదేంటి రీఛార్జ్ పెట్టి తీసుకోవాలి. అట్లా మనం నీరు భూమిలోకి పంపించాలి, ఆ టెక్నాలజీ వాడాలి. అట్లా మనం రైతు సోదరులు ప్రతి నీటిని వినియోగించుకొని పొదుపు చేస్తారని వాళ్ళకు ఆ పిల్లలకు ఆసుపాసులతో కూడబెడతారో భూగర్భ జలాలను కానీ నీటిని కూడబెడతారని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. రేపు చెన్నైలో జరగనున్న దక్షిణ భారతదేశ రాష్ట్రాల పార్టీల సమావేశానికి హాజరు అయ్యేందుకు చెన్నై చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు అతని బృందం. డీలిమిటేషన్, ప్రతిపాదన మరియు ప్రాంతీయ విభేదాలు తలెత్తుతున్నాయి. కొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెరిగి మరికొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గడం వలన అనేక ప్రాంతీయ అసమతలు ఏర్పడి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. దక్షిణ భారతదేశానికి ఇచ్చే నిధుల కన్నా వచ్చే నిధులు మరింతగా తగ్గిపోయాయి. కేంద్రం నుంచి అందే సహాయంతో పాటు దక్షిణాది రాజకీయ ప్రాతినిధ్యం పూర్తిగా తగ్గిపోతుంది. భారతదేశ అభివృద్ధికి సహకరించిన దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గడం అన్యాయం. జనాభా నియంత్రణ కోసం పాటుపడిన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. డీలిమిటేషన్ ప్రతిపాదనను మా పార్టీ తరపున వ్యతిరేకిస్తున్నాము. భారతదేశ చరిత్రలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అత్యంత కీలకమైనవి. ఈ అంశంపైన అందరం గట్టిగా కొట్లాడాలి, వ్యతిరేకించాలి. లేకుంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు. ఇప్పుడు మౌనంగా ఉంటే చరిత్ర మనల్ని క్షమించదు. అత్యంత కీలకమైన ఈ సందర్భంలో అందరూ కలిసి ఐక్యంగా ముందుకు నడవాలని కేటీఆర్ అన్నారు. చరిత్రలో ఇదొక చాలా కీలకమైన సందర్భం. ఈ సందర్భంగా అందరం కూడా గట్టిగా మాట్లాడాల్సిందే, గట్టిగా తమ గొంతు విప్పాల్సిందే. లేకపోతే భవిష్యత్ తరాలు మనకు క్షమించవు. హిస్టరీ విల్ నాట్ ఫర్గివ్ us if we remain silent now. This is a critical juncture. Every person who's concerned with the future of this country, with the future politics of this country and with the future representation of this country should be voicing their concern, should be opening up and should be talking out loudly. ఖచ్చితంగా ఇది జరుగుతున్న ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దీనివల్ల భారతదేశంలో రేపటి రోజున కొన్ని రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉంది. ఇది ఒక రీజనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది. దీనివల్ల కొన్ని ప్రాంతాల డామినేషన్ పెరిగి కొన్ని ప్రాంతాల ప్రాతినిధ్యం తగ్గుతుంది. దాంతో భవిష్యత్తులో నిధులు కానీ, భవిష్యత్తులో ఈ మన ప్రాతినిధ్యం కానీ, మన యొక్క హక్కులు కానీ వాటి గురించి కొట్లాడే పరిస్థితి కూడా ఉండదు. అందుకే తప్పకుండా ముమ్మాటికి అందరం కూడా ఈ సమయంలో కలిసికట్టుగా కొట్లాడాలి. ఇది రాజకీయాలకు అతీతంగా కొట్లాడాలి. తప్పకుండా మేము కొట్లాడాలి. సేద్యపు నీటికుంట కార్యక్రమం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల. కోరుకొండ మండలం మదరపూడి గ్రామంలో సేద్యపు నీటికుంట మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం శంకుస్థాపన. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. నీటి భద్రతతో భూగర్భ జలాలు పెరిగి భావితరాలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంకుడు గుంతలు కార్యక్రమం. ఈ కోరుకొండ మండలం మధురపూడి గ్రామంలో రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ఆయా శాఖల ప్రభుత్వాధికారులు వివిధ హోదాలో గల ప్రజాప్రతినిధులు సంక్షేమంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకి ఘన స్వాగతం పలికిన మధురపూడి గ్రామ ప్రజలు. దృఢ నిశ్చయంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క నిరంతరం శ్రమిస్తూ ఈ గ్రామీణ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని తపనతో ముందుకెళ్తుంది. ఒక మంచి ప్రణాళికలతో ఎప్పటికప్పుడు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి ప్రణాళికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీల్లో కూడా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభల్లో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అవసరాలు, ఇబ్బందులు ఏంటి అనేది గుర్తించడం జరిగింది. ఆ తర్వాత 4,300 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు అనేది నిర్మాణం చేయడానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలు మనం సీసీ రోడ్లు నిర్మాణం జరిగి బిల్లులు కూడా చెల్లించడం జరిగింది. మరొక 1,300 కోట్ల రూపాయలు ఇప్పుడు నిర్మాణ దశలో ఉంది. అదేవిధంగా చూస్తే ఈ పశువుల పెంపకంలో ముందంజలో ఉండాలి. ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరికీ మంచి ఉపాధి దొరకాలని చెప్పి
ఈ యొక్క పాడి పరిశ్రమ అభివృద్ధి చెందాలి, ఈ యొక్క పశువులన్నీ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి మన మినీ గోకులాలని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా మినీ గోకులాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా చూస్తే ఈ యొక్క పంటలకి పశువులకి కావలసినటువంటి నీరు ఆయా పొలాల్లో ఉండట్లేదు. ఈ చెరువులన్నీ కూడా పూర్తి స్థాయిలో కప్పుబడిపోయిన పరిస్థితులు మనం అదే విధంగా చూస్తే ఆవులు గేదెలకి కూడా నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి తెచ్చుకుని పెట్టాల్సి వస్తుంది. ఎక్కడైనా బోర్లు ఉంటే తప్ప మన ముఖ్యంగా మెట్ట ప్రాంతం అవడం వల్ల ఈ పశువులకి ఆవులకి గేదెలకి కూడా నీళ్లు ఉండట్లేదు. అదే విధంగా వేసవకాలంలో కానీ చూసినట్లయితే గేదెలకి ఎప్పుడు కూడా వాటిని కడగడానికి వాటిని కాసేపు సేద తీరడానికి కూడా ఈ చెరువులు అవసరం ఉంటుంది. ఈ చెరువులు ఎప్పుడైతే పూడికలతో నిండిపోయిందో మనకు తొందరగా ఎండిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క పాము పండు కానీ పొలంలో కానీ ఉన్నట్లయితే పశువులు మేసనం చేపు మేసి ఆ గేదెలు ఇలా చెరువులో కూడా పడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాసేపు గేదెలు కడుక్కోవడానికి ఉంటుంది. అలాగే ఇక్కడ ఏదైనా పొలంలో చిన్న నీటి అవసరం వచ్చినా సరే ఇక్కడ ఇళ్ల దగ్గర నుంచి బాటిల్స్ ద్వారానే క్యానల్ ద్వారానే నీళ్లు తెచ్చుకుని వాడుకునే పరిస్థితి ఉండదు. ప్రతి పొలంలో కూడా నీరు నిల్వ చేయాలి, దాని ద్వారా భూగర్భ జలాలు పెరగాలి అనే దానికి మంచి ప్రణాళిక పాము పండు అనేది. ఇది రైతు మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు చాలా కష్టాలు పడుతున్నారు కాబట్టి రైతుకి సరైనటువంటి ఇప్పటికే వనరులు తగ్గిపోయినాయి. గత 5 ఏళ్లుగా కూడా గిట్టుబాటు ధర లేకపోవడం, అదేవిధంగా సరైన దిగుబడి రాకపోవడం, రకరకాలుగా రైతు అనేవాడు చాలా నడ్డిరిగిపోయిన పరిస్థితిని మనం చూసాం. అలాంటి పరిస్థితుల్లో ఇది మళ్ళీ ఈ పాము పండు కానీ కన్స్ట్రక్షన్ చేయడానికి రైతు మీద కానీ భారం పెడితే ఈ రైతు చేసుకోలేరనే ఉద్దేశంతో దీనికి మెటీరియల్ కాంపౌండ్, అదేవిధంగా పని దినాలను కూడా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి ఈ విధమైన పనులు చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక మంచి ప్రణాళిక తయారు చేసి ఈ స్కీమ్ని ఇవ్వడం జరిగింది. ఆ చుట్టూరు ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో వర్షం వచ్చినప్పుడు మళ్ళీ ఆ యొక్క మనం ఏదైతే ఇంకుడుగుంట ఏర్పాటు చేసుకుంటున్నామో, ఏదైతే పాము పండు ఏర్పాటు చేసుకుంటున్నామో దానికి నీరు అంతా లోపలికి వెళ్ళిపోకుండా ఉండి ఆ నీరు వెళ్ళిపోయేటప్పుడు మట్టి అంతా కూడా కోతల కింద కోసం మళ్ళీ అది పూడిపోతుందన్న ఉద్దేశంతో ఒక చిన్నపాటి గ్రౌండింగ్ కూడా వేసుకుని ఒక మనం కాంక్రీట్తో ఒక మట్టితోనే కాకుండా ఏదైనా కంకరతో వేసుకుని లేకపోతే ఒక గ్రావెల్ లాగా వేసుకుని దాన్ని మనం ఏదైనా చేసుకోవడానికి కూడా దానికి మెటీరియల్ కాంపోనెంట్ కూడా ఇచ్చి సపోర్ట్ చేసి రైతు మీద భారం పడకుండా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ద్వారా ఈ యొక్క పాము పండ్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకుని మీ పశువు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.